లార్డ్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. జేపీఎఫ్ మినిస్ట్రీస్ నడిపిస్తున్నా, అదేవిధంగా సంఘ సభ్యులకు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కానీ ఫేస్బుక్ వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు, స్తోత్రములు. ఈరోజు చెప్పబడిన మాటల్లో అబ్రహాము గురించి మనం మాట్లాడుకుందాం. అబ్రహాము గురించి నేను కూడా బైబిల్లో ధ్యానం చేస్తున్నప్పుడు అద్భుతమైన విషయాలు వెలుగు చూడవలసి వచ్చింది. నిజంగా ఇంత గొప్ప విశ్వాసి, ఇంత గొప్ప మన పితరుడైన అబ్రహాం గురించి తెలుసుకోవటం చాలా గొప్ప విషయం. ఈ అబ్రహాము అని పేరు పెట్టుకున్న వారందరూ కూడా చాలామంది అదృష్టవంతులండి. ఎందుకంటే ఆ పేరు తగ్గట్టుగా మీరు కూడా నడుచుకుంటే ఇంకా సంతోషం. మన భారతదేశంలో ఎంతమంది పిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ ఆ పేరు కలిగి ఉన్నారో వారు దేవుడు బహుగా దీవించునుగాక. ఈ వర్తమానం వింటున్న మీరు కూడా ఒకవేళ అబ్రహాం అని పేరు పెట్టుకున్న మీరు, ఒకవేళ మీకు అంతగా ఇంకా మార్పు లేకపోతే ఈ వాక్యం ద్వారా మీరు మార్పు చెందాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అయితే అబ్రహాం గురించి బైబిల్లో చాలా చోట్ల రాసుకొని వచ్చారు. ఆదికాండములో 12వ అధ్యాయము, ఆ యొక్క అధ్యాయంలో 2వ వచనం కూడా లేకపోతే 1వ వచనం కూడా గుర్తు చేసుకుంటా పోతే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి సహాయం చేయండి. వింటున్న వారందరూ కూడా బలము, శక్తి, ఆరోగ్యము దయచేస్తామని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, అబ్రహాము వాళ్ళ నాన్న, వాళ్ళ తండ్రి గారు తెరాహు వ్యాపారస్తులు. వారు వ్యాపారం చేసుకున్న దినాల్లో నిజమైన దేవుడు తెలియని సందిగ్ధంలో ఉన్నప్పుడు, ఆయన అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాము యొక్క మనసు చూశాడు. చూసి అబ్రహాం కూడా నిజమైన దేవుడు తెలుసుకోవాలని ఆకాంక్షతోటి ముందుగా అడుగు వేస్తున్న క్షణాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు, యెహోవా దేవుడు ప్రత్యక్షమై ఆయనకు తెలియపరిచిన మాట ఇది. యెహోవా దేవుడు మాట్లాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము. దేవుని బిడ్డలారా, నేను ఒక విషయం చెప్తాను. ఏమిటంటే, మొట్టమొదటగా దేవుడు రక్షణలోకి రావాలని అనేక సువార్త ప్రకటిస్తున్నారు, సేవకులను కూడా పంపిస్తున్నారు, తెలియపరుచుకుంటాడు. ప్రభు ప్రపంచ యావత్తు కూడా 3 పిలుపులండి. ఒకటి రక్షణ పిలుపు. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. కాబట్టి అందరూ అంతటా మారుమనసు పొందాలి, రక్షణ పొందుకోవాలి. కాబట్టి అందరూ రక్షణ అనే పిలుపు కలిగి ఉండాలి. ప్రపంచ యావత్తు ప్రతి ఒక్కరూ రక్షణ, ఆ రక్షగల దేవుడు ఆయన ఎప్పుడు కాచి కాపాడాడు. కాబట్టి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యల నా యొద్దకు రండి అంటాడు. కాబట్టి ఆ విషయాన్ని కూడా అక్కడ బయలుపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మనం అందరం కూడా ఆధ్యాత్మం కలిగి ఉండాలి. రెండవ పిలుపు ఏంటంటే సేవా పిలుపు. మొట్టమొదటి రక్షణ పిలుపు అందరిని పిలిచాడు, రెండోది సేవా పిలుపు. సేవా పిలుపు అంటే
అందరినీ సేవకు పిలవడండి. అపోస్తలున్న పౌలు అంటాడు, మీలో అందరూ బోధకులు కాకండి, బోధించేవాడు, సేవ చేసేవాడు సంపూర్ణంగా దేవుని పిలుపుతో వచ్చి ఉండాలి. స్వతహాగా ఏదో నేను కూడా చెయ్యాలి అని కాదు, కానీ ప్రేరేపణ గల్లవాడు, ఆసక్తి గల్లవాడు దేవుడు పిలుస్తాడండి. నేను కాదంటలేదు. కాబట్టి నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తానంటాడు. ముందు ఆ కోరిక పుట్టాలుగా సేవ చేయాలని. కాబట్టి ఇంతమంది దేశాలలో మరి వేలు పెట్టి పిలుస్తున్నాడు సేవకి. తన సేవా పిలుపు అంటారు, అందరూ కాదు. కాబట్టి అది రెండో పిలుపు. మూడో పిలుపు మహిమా పిలుపు, అనగా రాకడలో పిలిచే పిలుపు. మొదటగా నిద్రిస్తున్న వారిని పిలుస్తానంటాడు, సెకండ్గా సజీవులను మనం పిలుస్తూ ఉంటాడు. కాబట్టి ఈ మూడు పిలుపులండి. ఒకటి రక్షణ పిలుపు, రెండు సేవా పిలుపు కలిగి ఉండాలి, మూడు మహిమా పిలుపు. మహిమా పిలుపులో ఆ రక్షించబడ్డ వాళ్ళందరూ కూడా మహిమా పిలుపులోకి వస్తారని లేదు. సేవకు పిలుపుకి వచ్చిన అందరూ కూడా మహిమ అనగా పరలోకానికి వెళ్తారని లేదు. వారిలో ఎవరైతే దేవునికి ఆధ్యాత్మ కలిగి ఉండారో, రక్షణ పొందిన విశ్వాసులవని, సేవకు వచ్చిన మరి సేవకులవని, వీళ్ళందరూ కూడా ఫిల్టరేషన్ చేసి ఎవరైతే పిలుపు కలిగి ఉంటారో, ఎవరైతే రాకడికి సిద్ధంగా వారిని మాత్రమే మహిమ పిలుపుకు వెళ్తారు. అయితే దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు నామములో అబ్రహాము విషయము చాలా గొప్పదండి, చాలా గొప్పది. అబ్రహామును అన్నాడు, నీ దేశమును, తర్వాత నీ తండ్రిని ఏంటి, నీ బంధువులను అందరూ వదిలిపెట్టి రమ్మని. వ్యాపారం చేసేవాళ్ళు కనుక వాళ్ళు బాగా ధనవంతులే నేను అనుకుంటున్నాను. కాబట్టి అటువంటిది మొత్తం వదిలిపెట్టి బయలుదేరాడు. నేను దేవుని బిడ్డలారా వాక్యాలు ధ్యానం చేసుకుంటా పోతే అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఇదే మాట ఉంటుంది. ఇదే మాట బయలుపరుస్తాడు స్టెఫెన్. నీ తండ్రి ఇంట నుండి అని మాట్లాడతారు, నీ బంధువులు అని చెప్పేసి మాట్లాడతారు. అక్కడ ఎందుకు మరొకసారి స్టెఫెన్ గారు ఆ యొక్క క్రొత్త నిబంధనలో వాటిని బయలుపరిచాడో మీకు తెలుసా? స్పష్టత లేదు. ఎక్కడికి రమ్మన్నాడు, ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, నువ్వు చెప్పయ్యా నేను అక్కడికి వెళ్తానని తిరిగి క్వశ్చన్ వేయలేదండి. నేను ఈ వాక్యము ధ్యానం చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు దేవుడు అన్నది లేకుండా ఆయన చెప్పిన వెంటనే ఇంక బయలుదేరి వెళ్ళాడు. తన భార్య శారా, లోతు, మరి వీళ్ళు బయలుదేరినట్టుగా చూడగలుగుతాం. నేను అంటున్నాను, మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు తికమక అయిపోతాం, ఏం చేయాలో అర్థం కాదు. కాబట్టి దేవుని బిడ్డల గమ్యం తెలియకుండానే ఆయన బయలుదేరి వెళ్ళినప్పుడు నేను ఆశ్చర్యపడిపోయాను. నిజంగా ఎంత గొప్ప విశ్వాసం అంటే, ఆయనే చూసుకుంటాడు. యోబు గ్రంథంలో అంటే ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. ఎంత ఆశ్చర్యకర విషయం. యోబు మాట్లాడుతున్నాడు. అట్లాగే దేవుని బిడ్డలారా పూర్తిగా దేవుని మీదే ఆనుకొని జీవించడం, సంపూర్ణంగా తనకు తను ఉపేక్షించుకొని నా సిలువను ఎత్తుకున్నవాడు ధన్యుడు అని మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ప్రభుని యేసు నామములో ఈ మాటని మనం జ్ఞాపకం చేసుకొని ఆధ్యాత్మికంగా ముందుకు అడుగు వేద్దాం. ఉపేక్షించబడాలి, సంపూర్ణంగా అవ్వాలి. ఈరోజు అబ్రహాం గారి విషయంలో ఈ మాట ఆయన పిలిచినప్పుడు బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో అదంతా ప్రభు చూసుకుంటాడని చెప్పేసి అక్కడికి వెళ్ళటం మనం చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభుని యేసు నామములో ఈ మాటని మనం గుర్తు చేసుకుంటా ఉండవచ్చు. కాబట్టి రోమాపత్రికలో కూడా 4వ అధ్యాయంలో కూడా మాట్లాడుతూ ఉంటాడు కదా. అది
అతనికి ఎంతో ఆశ్చర్యకరంగా మనం చూడగలుగుతాం. దేవుని బిడ్డలారా, అతను నమ్మాడు కనుక కదా, నీతి యథార్థత అవన్నీ కూడా కలిగి ఉన్నాడు. రోమాపత్రిక కానీ హెబ్రీ పత్రిక కానీ కదా, ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటా పోతే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, రెండవ మాట నేను చెప్తాను. అది కూడా మొట్టమొదటి మాట, తనకి ఎక్కడికి వెళ్ళాలో ఆయన అడగలేదు, కానీ వెళ్ళమంటే ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. అది విశ్వాసం. రెండోది దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన వయసు 70 సంవత్సరాలు. అటువంటి 70 సంవత్సరాల వయసులో, లేదా అటువంటి వయసులో ఆయన వెళ్ళినప్పుడు 25 సంవత్సరాలు, అంటే 75 ప్లస్ 25 100 సంవత్సరాలు. ఆ ప్రాయంలో ఆయనకి నీకు కుమారుని ఇస్తాను అబ్రహామా అన్నప్పుడు ఆయన ఆశ్చర్యపడతాడు. ముసలివాడిని, వయసు ఉడికిపోయింది, మృతతుల్యం. ఆయన బయటికి పిలిచి అంటాడు, ఆకాశ వైపు చూడు, ఇసుకరేణువులు అంతా నీకు సంతానం ఇస్తాను, ఇసుకరేణువులు లెక్క పెట్టగలుగుతావా? ఏమండి, వయసు ఉడికిపోయింది, 100 సంవత్సరాలు, శారాకి 90 సంవత్సరాలు. అటువంటి సమయంలో నీకు సంతానం ఇస్తానంటే దాన్ని కూడా నమ్మాడండి. నమ్మాడు కనుక అతను ఈ నీతిగా ఎంచబడినట్టుగా ఉంది వాక్యం. ఎవరు నమ్ముతారండి ఆ వయసులో? చాలాసార్లు ఈ వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ఆశ్చర్య విషయం, శారాకు చెప్తే శారా నవ్వింది. ఈ వయసులో పిల్లలు ఏంటండి మనకి, ప్రకృతి విరుద్ధంగా ఉందా అన్నట్టుగా ఆలోచన చేసింది. ఇది ఎవరికైనా చెప్తే నవ్వుతారు. అయినా కూడా ఆ సమయంలో అబ్రహాము నమ్మాడండి. నమ్మాడు కనుక దేవుని బిడ్డలారా, దేవుడు కార్యం చేశాడు, సంతానం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బయలుదేరడానికి స్పష్టత లేనప్పుడు దేవుడు ఆ విశ్వాసాన్ని బట్టి అతను గమ్యం ఇచ్చాడు. వెళ్ళాల్సిన చోటకి దేవుడు అతను తీసుకొని వెళ్ళాడు, ఆశీర్వదించాడు, బహుగా ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వదించాడంటే అంతగా. నీ సమస్తను వదిలిపెట్టి నా మాట చొప్పున నువ్వు వచ్చావు కాబట్టి అబ్రహామా, నిన్ను అనేక మందికి నేను ఆశీర్వాదకరంగా నిలబెడుతున్నాను అన్నాడు. రెండోది, అతనికి సంతానం లేకపోతే ఆ వృద్ధాపంలో ఆయనకి సంతానం ఇవ్వటం, నిజంగా దాన్ని నమ్మటం ఎంత నిరీక్షణ అండి. ఈరోజు చాలామందికి నిరీక్షణ లేదు, విశ్వాసులకి. దేవుడు సమస్తము చేయగల దేవుడు. మనుషులకి అసాధ్యము, దేవునికి సమస్తము సాధ్యం. నమ్మటం నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం. ఉన్న వాటిని లేని వాటిని, కానీ లేని వాటిని ఉన్న వాటిని చేయగల దేవుడు, సృష్టికర్త. ఆ నిజంగా దేవదేవుని అనుకున్నాడు అబ్రహాం, నాకు నిజమైన దేవుడు దొరికాడు, ఉన్నాడు అని ఎంతో ఆశ్చర్య రీతిలో ముందుకు అడిగి వేశాడు. కాబట్టి ప్రభువైన యేసు నామములో దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండో విషయాన్ని మనం గుర్తు చేసుకుంటా పోతే, నమ్మశక్య కాని విషయాల్లో దేవుడు అటువంటి సమయంలో కూడా ఆయనకి సంతానం ఇచ్చాడు. ఇక మూడోదిగా, గుండె బావురమైనది, గుండె పగిలిపోయే మాట మీకు చెప్తున్నాను. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. నిజంగా మన పితరుడైన అబ్రహాంకి చేతులెత్తి నేను నమస్కారం చేస్తున్నాను.
నమస్కారం చేస్తున్నాను. పరలోకంలో ఉన్నారు ఆయన. ఈరోజు అటువంటి మంచి సాక్ష్యము, అంత గొప్ప విశ్వాసము, అంత నమ్మకం కన్నా ఏమిటి ఆ భరించలేని మాట? ఏంటి గుండె పగిలిపోయే మాట అంటే, ఆ యొక్క 100 సంవత్సరాల ప్రాయంలో ఇచ్చిన కుమారుడు, ఆయన పేరు ఇస్సాకు, ఇంగ్లీషులో ఐజాక్. నీకు కుమారుడు ఇస్తాడు, అతనికి ఇస్సాక్ అని పేరు పెట్టమన్నాడు. ఇస్సాక్ అంటే చిరునవ్వు. శారద చెప్తే నవ్వింది కనుక ఆ పేరే పెట్టారు. సరే, సంతోషం, బాగానే ఉంది. కానీ ప్రభు అన్నాడు, అబ్రహామా, నీ ఏకైక కుమారుడు నాకు బలిగా అర్పించమన్నాడు. ఆలోచించండి. ఒకదాని మీద ఒకటి ఆయనకి సమస్యలు వస్తున్నాయి. చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం, నువ్వు శ్రమల దినంలో కృంగినేలా నువ్వు చేతగాని వాడు అవుతావు, లోకంలో నీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోమంటాడు దేవుడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 31, 32, 33లో. దేవుని బిడ్డలారా, శ్రమలు మనకి పాఠాలు నేర్పిస్తాయి. ఎప్పుడైతే మనం పూర్తిగా దేవుణ్ణి ఆనుకొని ఆధారం చేసుకొని జీవిస్తామో అప్పుడే ఈ విశ్వాసము, ఈ నీతి ఉంటుంది. మనం పూర్తిగా అనుకోకపోతే అపనమ్మకాలు వచ్చేస్తాయి. ప్రభు అన్యాయస్తుడు కాదండి, కాకపోతే ఓపిక కలిగి ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. అబ్రహాము ఎంతో ధైర్యం వహించాడు, సాహసం చేశాడు, ఆధ్యాత్మిక కలిగి ఉంటాడు. ఈ మాటను మనం గుర్తు చేసుకుందాం. సరే, చాలా చెప్పాడు, మేము వెళ్తున్నాము అక్కడికి. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి మేము బలి అర్పిస్తాము, కాబట్టి మేము వెళ్తున్నాము, ఆరాధన చేయడానికి వెళ్తున్నాము, బలి అర్పిస్తానికి వెళ్తామంటే చాలా అనుకుంది, అన్నీ తీసుకుని వెళ్తాను అనుకుంటున్నారు. చెప్పటం వరకే తెలుసు. తన కుమారుడు ఇస్సాకును పనివాడిని తీసుకొని, గాడిని తీసుకొని, కట్టెలు తీసుకొని వెళ్తారు. ఎంత భరించలేని విషయాలంటే, తన కొడుకుని తన చేతితో బలి అర్పించాలి. ఆ పర్వతం మీద తీసుకొని వెళ్తున్నాడు. అక్కడికి పనివాళ్ళని అక్కడ ఆగమన్నాడు. మేము వెళ్ళి అక్కడ బలి అర్పించి ఆరాధన చేసి మేము వస్తాము అంటాడు. మధ్యలో తన కుమారుడు ప్రశ్నలు వేస్తున్నాడు. డాడీ, తండ్రి, లేకపోతే నాన్న, కట్టెలు ఉన్నాయి, అగ్గిపెట్టి ఉన్నది, అన్నీ ఉన్నాయి, గొర్రెపిల్ల ఎక్కడ ఉంది అన్నప్పుడు ఏ తల్లిదండ్రులకి గుండె పగిలినటువంటిదండి ఆ మాట. పిల్లలు బయటికి వెళ్ళిన వాళ్ళు రాకపోతే ఇంకా రాలేదు టెన్షన్ పడతామే. కానీ ప్రభు చెప్పిన మాటకి ఏమాత్రం వెనకంజ వేయకుండా అలాగా తన కుమారుడు తీసుకొని అక్కడ బలి అర్పిస్తానికి తీసుకొని వెళ్ళాడు. కట్టెల మీద కొనుక్కోబెట్టాడు, కత్తి తీసుకున్నాడు. నరకడానికి లేకపోతే కొయ్యడానికి సిద్ధమవుతున్నప్పుడు అబ్రహామా ప్రతి పరీక్షలో గెలిచాడు ఆయన. ఈరోజు మనం అలా ఉండామా? ఈరోజు మనం అంతా ఆనుకొని అంతా దేవునిలో కలిగి ఉండామా? ఒక చోట అంటాడు, నేను నిజమైన ద్రాక్షావల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షావల్లి, నాలో ఫలింపని ప్రతి తీగ తీసిపడుతున్నాడు. నాతో మీరు అంటకట్టబడి ఉండాలి, ఆనుకొని ఉండాలి. ఎన్నైనా నీ సమస్యలు అనుకుని ఉండాలి. ఒక చోట అంటాడు, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది ఆ మాట. అబ్రహాము అంట నమ్మేడు, నీతిగా ఎంచబడ్డ ఆయన్ని స్నేహితుడిగా తీసుకున్నాడంట.
నేను కూడా మనసంతా బాధ కలుగుతున్నప్పుడు, సేవాభారంలో వేదన కలుగుతున్నప్పుడు మందిరంలోకి వెళ్ళినప్పుడు, లేకపోతే నాకు స్పెషల్గా రూమ్లోకి వెళ్ళి ఒక్కసారిగా నా హృదయం అంతా పొర్లించబడి, ప్రభువా నువ్వు నా స్నేహితుడు అయ్యా, మనిద్దరికి సంభాషణ బాగుండాలి, నువ్వే నాకు నువ్వేనయ్యా, నాకు ఈ లోకంలో ఎవరు లేరు, నాకు ఈ సేవను నమ్మి నా చేతులు పెట్టావు, ఈ జేపీఎఫ్ మినిస్ట్రీస్ని ఇది భూదిగంత వరకు తీసుకుని వెళ్ళాలి అని నేను కూడా దేవునితో మాట్లాడుతూ ఉంటాను. ఇంకా మాట్లాడయ్యా, ఒక్కోసారి గంటలు తరబడతా ఉంటుంది. అందుకే ఎక్కువగా మేము ఆన్లైన్లు చేస్తూ ఉంటాం. సంపూర్ణ రాత్రి అంటే మా ఇష్టం. మా సంఘస్థులు కూడా మరి ఎంతగానో ఈ సంపూర్ణ రాత్రికి వచ్చి జయప్రదం చేస్తూ ఉంటారు. అబ్రహాము స్నేహితుడిగా అని రాయబడతా వాక్యం. మనకి మంచి స్నేహితుడు యేసయ్య. యేసయ్యతో మాట్లాడుకుందామా? ఎంతసేపు మాట్లాడుకున్నా, ఎవరెవరితో మాట్లాడుకున్నా ఆనందం రతకని దేవునితో మాట్లాడుకుంటే అంత ఆనందం. అటువంటి స్నేహితుడిగా అబ్రహాం కలిగి ఉంటాడు. నిజంగా అబ్రహాం గురించి మనం ధ్యానం చేసుకున్నప్పుడు కదా, పౌలన్న చాలాసార్లు హెచ్చరిక చేస్తూ ఉంటాడు అబ్రహాం గురించి. సాక్ష్యం, ఒక మనిషి సాక్ష్యం బాగుంటే అనేక మంది దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు, ఉపయోగించుకుంటారు. దేవుని పెట్టారా, వీక్షిస్తున్న మీరందరూ కూడా ఉన్న అనారోగ్యాన్ని బట్టి, ఉన్న అప్పుల బాధను బట్టి, నీకున్న తక్కువ జీతాన్ని బట్టి, నీకున్న స్థితిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు. నేను చెబుతున్న ప్రభు మీద పూర్తిగా నువ్వు అనుకో, ఇంకా నువ్వే చేసుకో. ఒక చోట ఉంది కదా, మహోన్నతున్న చోటన నివసించేవాడే సరశక్తి నీడన విశ్రమించేవాడు. కీర్తన గ్రంథం 91వ అధ్యాయంలో ఉందన్నమాట. కాబట్టి ఆయన ఆనుకొని మనం కలిగి ఉంటే ఆయన సమస్తం చేయగలుగుతాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల. ఇద్దరికి కనెక్టింగ్ బాగుండాలి. దాపరికం ఉండొద్దు, పాపం ఉండొద్దు, మోసం ఉండొద్దు. నువ్వు దేవునితో ఎలా మాట్లాడుతున్నావు అలాగే క్రియల్లో కూడా కలిగి ఉండాలి. ప్రభువు నువ్వు లేచిన కాడిని చూస్తూ ఉంటాడు. అందుకనే అబ్రహాం బాగా నచ్చాడు, దేవునికి ఇష్టమయ్యాడు కదా. స్నేహితుడిగా చేర్చుకున్నాడు, కుమారుడుగా చేర్చుకున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ అబ్రహాం గురించి చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చాడు. ఈ అవకాశం మీతో పంచుకుంటున్నాను. కాబట్టి ఈ మాటలు మీరు వదిలో పెట్టుకుని, అబ్రహాం అని పేరు పెట్టుకున్నవాడు నేను కూడా అనుకుంటున్నాను, ఒకసారి ఈ పేరు నేను కూడా పెట్టుకుంటే బాగుండు కదని. నా పేరు రాజశేఖర్, గుంటూరు రాజశేఖర్. అంతా ఆ పేరు తగ్గట్టుగా మీరు కూడా నడవాలి. అబ్రహాం పేరు పెట్టిన వాళ్ళే కాదండి, మీరు వాళ్ళకి గురించి అనుకున్నారు. మనం అందరికీ ఈ పేరు అంటే ఆయన బిహేవియర్, ఆయన క్యారెక్టర్, ఆయన టెస్టిమనీ ఆశ్చర్య రీతిలోనండి కార్యాలు మనం చూడగలుగుతాం. దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, సేవకులు చెప్పినంత మాత్రం నన్ను మార్గం కాదు. క్రైస్తవం అంటే మతం కాదండి, దేవుని యొద్దకు మార్గం. నేను చెప్పాను, దేవుని క్రైస్తవ గల బిడ్డలో అంతర్గతంగా చూపిస్తుంది, కానీ మతం అయితే అంతర్గత చూపిదండి, బహిర్గత చూపిస్తుంది, పై రూపాలు చూపిస్తుంది మతం. కానీ క్రీస్తుని ధరించిన వాడు అంతర్గత మార్పు కనపడింది. మతంలో అనుకున్న వాళ్ళందరూ కూడా ముఖం మీద మేకప్ లాంటిది. కాబట్టి హృదయాలు చూసే దేవుడు బిహేవియర్ బట్టి, అదేవిధంగా క్యారెక్టర్ బట్టి దరిపురిలేదు తన యొక్క ప్రయాణంలో. కానీ గమ్యం చేర్చే వరకు ఓపిక నిరీక్షణ ప్రయాణం చేశాడు. నమ్మలేని నిజాలు అన్నట్టుగా, నమ్మలేని స్థితిలో అటువంటి
100 సంవత్సరాల ప్రాయంలో సంతానం ఇచ్చాడు. తర్వాత భరించలేని విషయాలు, గుండె పగిలే విషయాల్లో అతను యాకోబు కుమారుడిని బలిస్తానికి కూడా సిద్ధమయ్యాడు. కానీ ఎక్కడైనా ప్రభు అన్యాయం చేసినట్టు మీరు చూడగలుగుతున్నారు? అంత వదిలిపెట్టేశాడు, అంతా పోయింది, ఇప్పుడు చూడు ఎట్లా అయిపోయాడు, ఏమీ లేకుండా పోయాడు అని చెప్పేసి అనుకున్నారా? అంతకి ఏబుకి అంతకు సహాయం చేశాడు. అందుకే యెహోవా నా కాపరి, నాకు లేమి. ఆ దేవాదేవుని నమ్ముకున్నారు ఎప్పుడు కూడా ఏమంటే పేదరికం ఉండదు, అనారోగ్యం ఉండదు, పాపం కూడా ఉండదండి. ఎప్పుడు పవిత్రంగా ఉంటారు, సంతోషము సమాధానంతో బ్రతుకుతారు. అలా బ్రతిన వారికి దేవుడు నిత్యరాజ్యం ఇస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించిన కాక ఆమె. తల్లవంతుని ప్రార్థన చేసుకుందాం. మా మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలో తండ్రి, అబ్రహాం గురించి చెప్పడానికి నైనా అంత గొప్ప విశ్వాసి అయ్యా, అనేక మంది జనానికి నైనా విశ్వాస తండ్రిగా చెప్పిన ఆ గొప్ప దైవజన్, ఆ గొప్ప నైనా నా తండ్రి, మా పితృని జ్ఞాపం చేసుకునే అర్హత మాకు ఇచ్చావు. నీతిమంతుని జ్ఞాపం చేసుకోవటం మాకు ఆశీర్వాదం నైనా, నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రాలు. అలాగా బ్రతకాలని మేము కూడా ఆకాంక్షిస్తున్నాం తండ్రి, సహాయం చేయండి. వింటున్న బిడ్డలందరూ కూడా వారి హృదయాల్లో ప్రభా ఏమన్నా బాధల్లో ఉండారా, వేదల్లో ఉండారు, నో, ప్రభుని పూర్తిగా అనుకుంటే సమస్తం చేయగలుగుతాడు అనే నమ్మకం, అనే విశ్వాసం, అనే నీతి కలిగి ఉంటే స్నేహితులుగా ఎంచబడతామని, కుమారులుగా ఎంచబడతామని మరొకసారి మాకు రుజువుపడతామని నీకు వందనాలు. సమస్త నీకు అప్పగించుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. పరలోకమందున్న తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మక నిన్ను సహవాసము కూడి వచ్చిన మనకును సకల పరిస్థితులను ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం ద్వారా వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరి మీదను సదాకాలము తోడ ఇందునుగాక ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రవేశ రక్తమే చేయం, ప్రవేశనం సంపూర్ణ విజయకంగాక ఆమేన్. ఆమేన్. చూస్తున్న వీక్షిస్తున్న కొరకు వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.